జూనియర్ ఎన్టీఆర్ని మీరు చాలా గర్వంగా బరిలోకి దించారు. జూనియర్ ఎన్టీఆర్కి జరిగిన ప్రమాదం తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పి అంటున్నారు సార్. అదేం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక రాజకీయ సునామీ సృష్టించాడు. బాలకృష్ణ గారు నేను చూశారు. అదే రాజశేఖర రెడ్డి గారి నేటివ్ ప్లేస్లో పులివెందల పోతే ఆయన కంటే 10 రెట్లు ఎక్కువ వచ్చారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎటువంటి పాత్ర ఉంటుంది చంద్రబాబు గారు? మేమందరం కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో వచ్చారు తప్ప ఏదో ఇమీడియట్గా పదవుల కోసం ఎవరు రాలేదు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్కి పదవి అవసరం లేదు, బాలకృష్ణ గారికి పదవి అవసరం లేదు. వారేంటంటే ఈ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టారు, ఈ పార్టీని నేను కాపాడుకోవాలి, నా వంతు కర్తవ్యాన్ని చేయాలని చెప్పి వీళ్ళందరూ వచ్చారు. ఇంకో పక్కన పార్టీలో కూడా మీరు చూస్తే పాలిట్ బ్యూరో మెంబర్గా హరికృష్ణ గారు ఉన్నారు. మొన్న ఎంపీ రాజ్యసభ కూడా వెళ్ళారు. ఇవన్నీ కూడా పార్టీ పరంగా ఎవరెవరికి ఎట్టట్టు గుర్తింపు ఇవ్వాలో ఆ గుర్తింపు ఇచ్చుకుంటూ ఎవరెవరి సేవలు ఏ విధంగా పార్టీ ఉపయోగించుకోవాలో అవన్నీ ఉపయోగించుకుంటారు. విపక్షాలన్నీ కూడా మీరు మనుషుల్ని వాడుకుని తర్వాత తీసిపడేస్తారని ఆరోపిస్తున్నారు ప్రస్తుతం. దీనిపై మీరు మీ సమాధానం ఏంటి వారికి చెప్పడానికి? రాజశేఖర రెడ్డి వారిగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఒక 5 మందికి 10 మందికి పంచడానికి ఎప్పుడు నేను సిద్ధంగా లేదు. నేను ఒక క్రమశిక్షణకు పాటుపడుతున్నాను. నీతి నిజాయితీగా ముందుకు పోతున్నాను. ఎవరెవరిని ఎట్టు గౌరవించాలో గౌరవిస్తున్నాను. అట్టని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తం దోచి ఏ 5 మందికో కుటుంబ సభ్యులకో పంచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. మా వాళ్ళు కూడా ఎవరు కూడా అది అడిగే పరిస్థితులు లేరు. మీ కుమారుడు లోకేష్కి ముందు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి స్థానం ఉంటుంది? మా అబ్బాయి చాలా స్పష్టంగా చెప్పాడు. నేను కూడా ఈరోజు మా తండ్రి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన రాష్ట్రం తిరుగుతున్నాడు కాబట్టి నేను కోఆర్డినేషన్కి వచ్చాను. నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నా వ్యాపారం కొనసాగిస్తాను చాలా స్పష్టంగా చెప్పాడు. దాంట్లో అనుమానమే లేదు. ప్రజారాజ్యం పార్టీ లాంటి ఒక బలమైన పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందని మీరు నమ్ముతున్నారా? ఎక్కడన్నా సినిమాలు చూసిన తర్వాత కొంతమంది ఓట్లు వేయాలనుకోవడం సహజం, కొంతమంది ఇది చేస్తారు. కానీ ఆ పార్టీ వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతున్నానో, సమస్యల పరిష్కారం అవుతాయనో, లేకుంటే చిరంజీవి గారు ఏదో చేస్తారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అదే కాకుండా ఒక రాజకీయ పార్టీని ఎట్లా నిర్వహించడంలో కూడా రంజనలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఒక ప్రశ్న వినిపిస్తుంది. 22%, 21% సంవత్సరానికి పెరుగుతున్నాయి ఫండ్స్. మనం డబ్బులు పెట్టక కాదు, పెడుతున్నాం. పెట్టిన డబ్బులు పేదవాడికి చేరడం లేదు. నేను పేదవాడికి చేరే మార్గం చూపిస్తున్నాను, వారికి ఉపయోగపడే మార్గం చూపిస్తున్నాను. మీరేమంటున్నారు? దళారుల కోసం, మధ్యవర్తుల కోసం మీరు స్కీములు పెడుతున్నారు. నేను పెట్టే స్కీమ్ నేరుగా పేదవాళ్ళ కోసం పెడుతున్నారు. మీకు స్వార్థం ఉంది, నేను నిస్వార్థంగా ఆలోచిస్తున్నాను. మొత్తం మీద ఈ ఎలక్షన్ షెడ్యూల్ని బిజీగా మీరు హ్యాండిల్ చేస్తూ వచ్చారు చంద్రబాబు గారు. మీ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి వాట్ ఈస్ ఇట్ దట్ యు డు? కెన్ యు షేర్? పని చేయడమే కంటిన్యూగా. ఒక పని తర్వాత ఇంకొక పని కంటిన్యూ చేసుకుంటా పోతే అదే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఇది ఇంతమంది జనం మనం అరుదుగా చూస్తున్నాం. ప్రధానంగా మహాకూటమి పార్టీ ఓట్ బ్యాంక్ లో బదిలీ జరుగుతుందా అని ఒక ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తోంది. కానీ అన్ని రంగుల టోపీలు కనిపిస్తున్నాయి. ఎర్ర టోపీలు, పసుపచ్చ టోపీలు, అలాగే గులాబీ రంగు జెండాలు కూడా ఎగురుతున్నాయి. కూటమి కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. దీన్ని బట్టి బహుశా ఓట్ బ్యాంక్ బదిలీ కనుక అనుకున్న స్థాయిలో జరిగితే ఇక్కడ అటు తెలంగాణ ప్రాంతంలో మహాకూటమికి అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పి నిపుణుల అభిప్రాయం. ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం, సంపద సృష్టించి తెలుగుదేశం ప్రభుత్వం. లేదా ఈ ఊరిలో 50 పడకల ఆసుపత్రి కానీ, డిగ్రీ కాలేజీ కానీ, అదే మరి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ఏది తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చా.
సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదవాడికి కష్టాలు వచ్చాయి తప్ప ఏ పేదవాడు బాగుపడలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 12 రూపాయల బియ్యం 35 రూపాయలు అమ్ముతా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలనలో. పప్పు ధాన్యాలు పెరిగాయి, కూరగాయలు పెరిగాయి, కిరసనాలు రావడం లేదు. ఇంకో పక్కన చక్కెర కూడా తీపైపోయింది, తీపి కాదు చేదైపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు, ప్రస్తుతం మీరు ఇక్కడ దేవరకొండలో నాగార్జున సాగర్ లో అనూహ్యమైన స్పందన చూసాం మనం. బహుశా సినిమా యాక్టర్లకు వచ్చే క్రౌడ్ మీ రోడ్ షో కోసం వచ్చారు. మీకేమనిపిస్తుంది? తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్ని సీట్లు మీరు సాధించే మహాకూటమి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి? 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఏమాత్రం డోకాలేదు. ప్రజల్లో చాలా చైతన్యం ఉంది. ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత ఉంది. మీరు కూడా అనేక తాయిలాలు ప్రకటించారు. కలర్ టీవీలు, క్యాష్ ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ ఆచరణ సాధ్యమా అని అక్కడ ప్రజలు కొంతమంది వాళ్ళ మధ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? ఇవన్నీ కూడా సాధ్యం. ఈ యొక్క టీవీ అయితే తమిళనాడులో చాలా ఈజీగా అందరికి ఇవ్వగలిగారు. అది మన రాష్ట్రంలో ఇవ్వడం పెద్ద కష్టం కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు, లేకుంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులో తీసుకున్న కమిషన్ ఉపయోగిస్తే నేను చెప్పిన కలర్ టీవీలన్నీ పూర్తి అవుతాయి. రెండోది, ఏదైతే నేను నగదు బదిలీ చెప్పాను, ఇంటింటికి డబ్బులు నేరుగా వస్తాయని చెప్పాను, ఇది కూడా సాధ్యం. దీనివల్ల ప్రతి ఒక్క బ్యాంకులో కూడా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర ఆడపడుచుల పేరుతో డబ్బులు వెళ్తుంది. ఆ డబ్బులు వాళ్ళు తీసుకొని ఖర్చు పెట్టుకోగలిగితే పిల్లల ఆరోగ్యం, పిల్లల చదువు, పౌష్టికాహారం, కుటుంబ బాధ్యత అన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పట్లోగా తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉందని అభిమానులందరూ అడుగుతున్నారు. ఆయన ఈరోజు డాక్టర్ల అడ్వైస్ ప్రకారం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. డాక్టర్లు అనుమతిస్తే ఆయన వచ్చి ప్రచారం చేస్తారు. ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూడా మీకు బహుశా ఇతర టాప్ లీడర్స్ కి లేని సెక్యూరిటీ, భద్రత ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా మీకు ఏమైనా శత్రువులు ఉన్నారు మీరు నమ్ముతున్నారా? ఇంత మునుపు నేను ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకైతే వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. నేను ఎప్పుడు కూడా ఎవరితో విభేదాలు పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నా మీద కేసులు కూడా లేవు. ఈరోజు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి కొన్ని కేసులు ఇచ్చారంటే నా మీద కాంగ్రెస్ నాయకుడు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి ఆ కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఆ కేసులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంతవరకు ఎలాంటి కేసులు కూడా నా పైన లేవు. అయితే నేను ముఖ్యమంత్రి హోదాలో కొన్ని పనులు నిర్వహించినప్పుడు కొంత సెక్యూరిటీ మీద ఇబ్బంది వస్తుందని చెప్పే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం సెక్యూరిటీ పెట్టారు. ఆ సెక్యూరిటీ కొనసాగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు గారు. ఈరోజు లీడర్తో ఒక రోజులో TV9 క్రూని మీ ప్రచారంలో భాగంగా మీతో కలిసి ప్రయాణించే అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ.